మరోవైపు గతంలో ప్రతి ఒక్క అంటే ఇక్కడ పిటిషనర్లు హైకోర్టు దృష్టికి ప్రధానంగా ఒక అంశాన్ని తీసుకొచ్చారు. సో గతంలో ఇందిరాసాహని కేసులో 50% మించి ఆ రిజర్వేషన్లు మించకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును పదే పదే పిటిషనర్లు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో సో దీనికి అభిషేక్ సింఘ్వి కూడా ఒక అంశాన్ని స్పష్టం చేశారు. సో సుప్రీంకోర్టు కేవలం ఆదేశం మాత్రమే ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా రాజ్యాంగంలో 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు అనేటువంటి అంశం ఎక్కడ కూడా లేదు. ఇది కోర్టు దృష్టికి తాను తీసుకొస్తున్నట్టుగా కూడా చెప్పారు. సో మరోవైపు ఇక్కడ శాస్త్రబద్ధంగా ఈ కుల వర్గీకరణ జరగలేదు, కులగణన జరగలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి వాదనను కూడా ఆయన వ్యతిరేకిస్తూ తప్పుపడుతూ సో ఏ విధంగా ఈ కులగణన జరిగింది, వర్గీకరణ రిజర్వేషన్లు ఖరారయ్యేటువంటి అంశాలని కూడా ఆయన ప్రధానంగా స్పష్టం చేశారు. మరోవైపు కులగణన లెక్కలు అన్ని ఫోర్జరీ లేదా ఫేక్ అని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి కూడా ఆయన పిటిషనర్లను ప్రశ్నిస్తూ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఈ రిజర్వేషన్లు ఖరారు చేశారు. అంటే ఎంపెరికల్ డేటా ఆధారంగా కనుక చూస్తే సో తెలంగాణలో 56.6% బీసీలు ఉన్నట్టుగా ఈ కులగణనలో లెక్కలు తేల్చాయి. సో కనుక బీసీల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి 42% రిజర్వేషన్లు కేటాయించిన సబబే అనేటువంటి అంశాన్ని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం మీద 2019లో కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 10% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. అంటే 50% ఉన్నటువంటి రిజర్వేషన్లని 2019లో కేంద్ర ప్రభుత్వం మరో 10% పెంచి 60% రిజర్వేషన్లు తీసుకొచ్చింది. ఎందుకంటే 10% ఎకనామిక్ వీకర్ సెక్షన్లు ఉన్నారు కాబట్టి. సో అలానే తెలంగాణలో కూడా ఒక పద్ధతి ప్రకారం కులగణన జరిపినప్పుడు సో ఎంపెరికల్ డేటా ఆధారంగా వర్గీకరణ రిజర్వేషన్ ఖరారు చేసినప్పుడు సో ఇక్కడ బీసీల జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి అంటే 56.6% ఉంది కాబట్టి సో వాళ్ళకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం అనేటువంటిది సరైందే అనేటువంటి అంశాన్ని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం మీద ఇటు గవర్నర్ తీరును అలానే రాష్ట్రపతి తీరును కూడా ఆయన ప్రధానంగా ఇక్కడ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో తెలంగాణలో బిల్లు చేసి ఇటు గవర్నర్ దగ్గరికి 6 నెలలైనా పంపించి 6 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు గవర్నర్ దీని మీద నిర్ణయం తీసుకోలేదు. దీన్ని రిజెక్ట్ చేసినా లేదా యాక్సెప్ట్ చేసినా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు తీసుకోకపోవడానికి కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కనుక తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం తీసుకొచ్చినటువంటి జీవో 9 అనేది పూర్తిగా చట్టబద్ధమైనటువంటి జీవో. ఇది రాజ్యాంగంలోకి లోబడి తీసుకొచ్చినటువంటి జీవో కాబట్టి దీన్ని ఖచ్చితంగా హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని చెప్పేసి కూడా సింఘ్వి కోరుతున్నారు. సో మొత్తం మీద తెలంగాణలో అంటే ఓవరాల్గా కనుక చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు కావచ్చు లేదా రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని పరిమితులు కావచ్చు లేదా రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని మినహాయింపులు కావచ్చు వీటన్నిటిని కూడా ఆయన కోర్టుకు దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం ఇంకా 4:30కి కోర్టు సమయం అయితే ముగుస్తుంది. దాదాపుగా ఇప్పుడు 4:12 పూర్తిగా వస్తుంది. ఇంకా మరొక 10 నిమిషాల పాటు ఈ వాదనలు అయితే సింఘ్వి వాదనలు అయితే కొనసాగుతాయి. ఆ తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో దీన్ని మరొక రోజుకు వాయిదా వేయడమో లేదా మరొకసారి దీన్ని విచారణ జరుపుతామనేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే సో తెలంగాణలో ఇప్పటికే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. సో రేపటి నుంచి నోటిఫికేషన్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక నామినేషన్లన్నీ కూడా రేపటి నుంచి మొదలు కావాల్సింది యాజ్ పర్ షెడ్యూల్ అయితే. సో ఈ నెల 23వ తారీఖు 27వ తారీఖు ఎన్నికలకు కూడా జరగాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో సో కోర్టు ఏదో ఒకటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఎదర్ ఈ బిల్లుని కోర్టు సమర్థిస్తుందా, గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా రెడ్ సిగ్నల్ ఇస్తుందా అనేటువంటిది కోర్టు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మొత్తం మీద తెలంగాణ మొత్తం చాలా ఉత్కంఠగా హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు పట్ల ఎదురు చూస్తుంది. ఉదయం 10:30 గంటల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా పల్లెల్లో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా టీవీలకు అతుక్కుపోయి అసలు ఏం జరుగుతోంది, కోర్టు ఏం చెప్తుంది, సో వాదనలు ఏం జరుగుతున్నాయి, చివరిగా కోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏంటి, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా లేదా ఇప్పటికే అన్ని దాదాపుగా 565 మండలాల్లో ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేశారు. సో పలానా మండలంలో ఎంపీపీ పలానా కమ్యూనిటీ అంటే పలానా కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటాడు లేదా పలానా జెడ్పీటీసీ స్థానం పలానా కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటారు అనేటువంటిది ఇప్పటికే ఖరారు అయిపోయింది. అభ్యర్థులైతే అన్ని పార్టీలన్నీ కూడా ప్రకటించాల్సి ఉంది. సో కానీ ఇప్పుడు కోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఎట్లా ఉంటుంది, సో ఇప్పటికే రిజర్వేషన్లకు ఖరారు చేశారు. ఆయా పార్టీల నుంచి ఎవరెవరు అభ్యర్థులు ఉంటారు అనేటువంటి ఒక అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు కోర్టు కనుక ప్రతికూలంగా తీర్పు ఇస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. సో 2019లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏ రిజర్వేషన్ల ప్రకారం అయితే జరిగాయో సో ఇప్పుడు ఒకవేళ కోర్టు ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లుకు రెడ్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ పాత రిజర్వేషన్లే ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనుక మళ్ళీ మొదటికి వస్తుంది. సో అప్పుడు మళ్ళీ పాత రిజర్వేషన్లే అమలు చేస్తూ మళ్ళీ
దాదాపుగా అంచనాలన్నీ కూడా మారుతాయి. అలానే మళ్ళీ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మళ్ళీ కొత్తగా షెడ్యూల్ ఇచ్చి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.